కొంచెం ఈ అడ్రస్ చెప్తారా? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగి. మర్యాదగా కారు ఎక్కు. అది పంపించాడా? ఎవరు పంపిస్తే ఏంటి, నోరు మూసుకొని ఎక్కు. రే వదలరా, వదలరా. ఎక్కు, వదలండి, బండి ఎక్కు, వదలు, ఎక్కు, ఎక్కు, వదలండి, చంపేస్తాం, ఎక్కు, వదలండి. ఎవరు మీరు? పోనీరా పోనీ. ఆ భవానీ కూడా శివగామితో ఉండుంటే బాగుండేది. ఆ పెంచిన తండ్రితో కలిసి వెళ్ళినట్టుంది. ఆ ఓనర్ అయితే చెప్పినట్లు చేశాడు. అంత కరెక్ట్గానే జరిగింది. అత్త, అల్లుడు, మోహనాకి అంతా వివరించాను. పూర్తిగా విడమర్చి చెప్పాను. అక్కడికి వెళ్లి శివగామిని ఇరికించాలని, అందులో నీ తప్పేమీ లేనట్టుగా ఉండాలని, లోకం దృష్టిలో శివగామిని దోషిలా కనిపించేలా చూపించాలని వివరించి చెప్పాను. అమాయకంగా నటిస్తూనే శివగామిని ఇరికించాలని చెప్పాను. ఆ హోటల్లో ఉన్న వాళ్ళు కూడా మనల్ని సపోర్ట్ చేస్తారు. అందరు అక్కడ మన మనుషులే ఉంటారు. అలాగే అల్లుడు. శివగామి గురించి టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తుందన్నమాట. శివగామి, శివగామి. చెప్పండి మేడం. ఏం శివగామి, ఎక్కడ ఉండేది నువ్వు? ముందు జూబ్లీ హిల్స్ లో ఉండేదానివి కదా. అక్కడ్నుంచి నీ మరదల పంచన చేరావు. వాళ్ళు ఇల్లు ఖాళీ చేయిస్తే ఇప్పుడు అద్దింట్లో చేరావు. అక్కడ్నుంచి కూడా పంపించారంట కదా. అయ్యో పాపం, ఎందుకిలా జరిగింది? రోడ్డు మీద బతుకులా అయిపోయింది కదా. ఏ భానుమతి, ఎందుకు శివగామిని అవమానించాలని చూస్తున్నావు? ఇప్పుడు ఎక్కడుంటున్నావని అడుగుతున్నాను. అదంతా అవసరమా? ఆ విషయం కూడా మీకు తెలిసే ఉండాలి కదా. నన్ను ఫాలో అవుతూనే ఉన్నారుగా. ఎంతమంది నన్ను ఫాలో అవుతున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. బాగుంది. అమ్మా, దాంతో మాట్లాడి నీ టైం వేస్ట్ చేసుకోకు. వెళ్ళి నీ పని చేసుకో. మరీ ఎక్కువ వెనకేసుకొస్తున్నావు. మంచికి ఎప్పుడూ కూడా సపోర్ట్ చేస్తాను. మంచి వాళ్ళకి తోడుగా ఉంటాను. శివగామికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను. మీ కుట్రలు కుతంత్రాలు అన్నీ నాకు తెలుస్తూనే ఉంటాయి. జాగ్రత్త. హలో, చెప్పు శిష్యురా. అంతా బానే ఉంది కదా? ఏదైనా అర్జెంటా? అంతా బానే ఉంది రాజ్. ఊరికే కాల్ చేశాను. ఎక్కడున్నావు? అది అది నేను మన కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర ఉన్నాను. ఏమైంది రాజ్? ఎందుకింత టైం తీసుకుని మాట్లాడుతున్నావు? అదేం లేదు, కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గరే ఉన్నాను. ఇక్కడ సిగ్నల్స్ కూడా సరిగ్గా లేవు, అందుకే అలా అన్నాను. అయితే అక్కడ పనిచేస్తున్న మనుషుల సౌండ్ వినిపించాలి కదా. కానీ చాలా సైలెంట్గా ఉంది. ఈరోజు పని జరగట్లేదుగా శిశిరా. అవునా? పని జరగడం లేదా? కానీ పని జరగకపోతే నువ్వక్కడేం చేస్తున్నావు? ఇక్కడ సైట్లో ఏదో ప్రాబ్లం అయిందంట. ఎవరూ పనికి రాలేదంట. దాని గురించి మేస్త్రితో మాట్లాడదామని వచ్చాను శిశిరా. కానీ ఇంకా మేస్త్రి రాలేదు. దాని గురించే వెయిట్ చేస్తున్నా. అవునా రాజ్? ఎందుకు శిశిరా, ఏమైంది? ఎందుకు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు? ఏ అడగకూడదా నువ్వెక్కడున్నావని? కామోన్ శిశిరా, నువ్వు అడగటంలో ఏ తప్పు లేదు. నేను ఆన్సర్ చెప్పడానికి ఏ కంగారు పడటం లేదు. నేను నార్మల్గానే ఉన్నాను. నువ్వు చెప్పే విషయంలో కోపం కనపడుతుంది. చాలా గట్టిగా మాట్లాడుతున్నావు. కమాన్ శిశిరా, అదేం లేదు. ఇలాంటి టైంలో నీపైన కోపగించుకుంటానా చెప్పు? ఇక్కడ పని జరగట్లేదని
టెన్షన్ అంతే. ఎక్కడున్నాడు? వాడు ఇంకా రాలేదు. ఆ కోపంతో ఉన్నాను అంతే. సరే. జాగ్రత్త. బాయ్. ఏంటి బాయ్, వదిన కొంచెం అతి చేస్తుందనుకుంటాను. లిమిట్ క్రాస్ చేస్తుందనుకుంటా. నేను కోరి మరీ తాళి కట్టిన భార్య కదా, అలాగే నెత్తిపైన కూర్చుంటుంది. దాని ఆస్తి చేతికొచ్చే వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతుందనిపిస్తుంది. తప్పదు కదా. ఏదో తేడాగా ఉంది. ఏం జరుగుతుందో? రాజ్ ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గరైతే లేడు. 100% ఇంకెక్కడో ఉన్నాడు. ఏదో తేడా కొడుతుంది. అయినా ఈ మధ్య చాలా విషయాలు నా దగ్గర దాచిపెడుతున్నాడు. కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర ఉన్నాను అన్నాడు. అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. వదలండి, ఏయ్, దిగు. రా. వదలండి. రావే. దిగు. వదలరా? పద. పద. వదలండి. ఏయ్, రేయ్, నన్ను వదలండి. ఎవరు మీరు? రేయ్, వదలరా. ఏయ్, వదలండి. ఏయ్, చంపేస్తాం. తరిచినా ఎవరు రారే. వదలరా. ఎక్కు. రేయ్, వదలరా. ఏయ్, ఏయ్, రేయ్, వదలండిరా. రేయ్, వదలండిరా. ఎక్కడికి తీసుకెళ్తున్నారా? రేయ్, వదలండి. ఏయ్, ప్లీజ్ వదలండిరా. ఏయ్, ఎవర్రా మీరంతా? ఈ రోజు నిన్ను వదిలిపెట్టమే. చెప్పు. అన్నా, అమ్మాయిని ఎత్తుకొచ్చేసాం. ఎక్కడికి షిఫ్ట్ చేశారు? ఆదిబాయ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంది కదా. మంచిది. జాగ్రత్త. నేను చెప్పే వరకు అక్కడే ఉండండి. దాంతో జాగ్రత్త. అది అసలే క్రిమినల్. అన్నా, ఎవరికంటా పడకుండా తీసుకొచ్చావన్నా. అన్నా, అమ్మాయిని ఏం చేయమంటారన్నా? నేను కనుక్కొని చెప్తాను. అప్పటి వరకు మీరేం చేయకండి. సరే అన్నా. అన్నా, కొంచెం డబ్బులు పంపించన్నా. మందు తెచ్చుకుంటావన్నా. మందు తాగితే ఏం పని చేస్తారా? తాగి పడిపోతే? అన్నా, కొంచెమే తాగుతావన్నా. సరే, పంపిస్తాలే.